నెక్స్ట్ వస్తున్నాడు ఇంకా. అరే ట్రైపాడ్ పట్టుకోవాల్సింది కదరా. అరే ఉందరా ట్రైపాడ్. పద. హే గైస్, ఈ రోజు అయితే మేము అందరం కలిసి హొగనికల్ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది బ్రో ఈ ట్రిప్ వల్ల. ఇప్పటికొచ్చి మేము చేసిన ట్రిప్స్లో ఇది ఒక బెస్ట్ ట్రిప్ అని చెప్పాలి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రిప్ అని చెప్పాలి, అలాగే బెస్ట్ ట్రిప్ అని చెప్పాలి బ్రో. అది 9,000 బొక్క బ్రో, కాదు బ్రో, గవర్నమెంట్ ట్యాక్స్ బ్రో. ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి దరిద్రం పోనీ ఎక్కడో మధ్యలోనే ఆగిపోవాలి భయ్యా. ఆహా, పంపించారు. సో అవి చూపించిన తర్వాత మమ్మల్ని అలో చేశారనమాట. అలో చేసిన తర్వాత జస్ట్ ఒక కొంచెం ముందుకు వచ్చి ఇంకా వెంటనే ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఈ ట్రిప్ మోస్ట్ సజెస్టబుల్ దేనికి అంటే ఒక మంచి లాంగ్ డ్రైవ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. రోడ్ వే
వస్తున్నావు చందు బ్యాగ్ తీసుకొచ్చే వద్దురా ఆయిల్ ఎందుకు 4 పాయింట్లు ఉంటే రోడ్ తాగుదాం 12 గ్లాస్ బ్రో రోడ్ బాగుంది కదా మాత్రం చాలా బాగుంది రోడ్డు. అరే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ బాగుందా రోడ్ బాగుందా నైస్ బాగుందా ఇది ఎలా అనిపించింది బాగుందా నైస్ 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 తీసేస్తున్నా కోసం అన్నమాట వెయిట్ అయింది ఎక్కడికి వెళ్ళిపోయారా మీరు హాయ్ సూపర్ రా, మీ స్కూటీలు బెటర్ రా. మావాడు కొత్తగా బండి కొన్నాడు అనమాట గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు ఓ వాళ్ళు బళ్ళు స్పీడ్ లా అరే ఇప్పుడు నుంచి అయినా కలిసి వెళ్దాం ఓకే ఓకే డన్ వీడి పేరు చందు నా పేరు చందు వీడి పేరు చందు అనమాట మొత్తం ముగ్గురు చందులతో ట్రిప్ సాగుతుంది ఇప్పుడు ఈడు బ్రో రైడర్ రాత్రి చుక్కలు చూపించాడు, మిగతా సరే ఇప్పుడు చూపిస్తున్నాడు. పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు కనపడ్డాడు, ఎంతప్పుడు 9th అప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు. ఆడు మేము పీజీ దగ్గర స్టార్ట్ అయినప్పుడు కనిపించాడు, మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాడు మాకు. మహానుభావుడు అండి, అదే కదా పొట్టోడా గానీ గెట్టోడే. బేసికల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, మనందరం ట్రిప్ కి వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తే వెళ్దాం అనుకుంటున్నాం. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, సార్ ఇక్కడ రేసులు జరుగుతున్నాయి అనుకుంటున్నాడు. బైక్ ఎవరు ఫాస్ట్ కి వెళ్తాడు గిఫ్ట్ ఇస్తాడు. అమ్మ లారీ వచ్చాడు, ఎవరు ఫాస్ట్ కి వెళ్తే అది గిఫ్ట్ ఇస్తాడని ఫీల్ అవుతున్నాడు. హోగనకి ఈ వదిలేస్తే హోగనకి ఫాల్స్ లోకి వెళ్ళిపోతాడు బండి చాలా మంది రైడర్స్ వెళ్తున్నారా, చాలా మంది వెళ్తున్నారు. చాలా మంది ఇందాక చూసావు అక్కడ ఒక మంచి బ్యాచ్ వచ్చింది, అదే రిటర్న్ వస్తున్నారు మొత్తం. నీకు ఇందాక కర్వ్స్ వచ్చే చూడు కూతురన్న, మొత్తం ఆ రూట్ అంతా అలాగే ఉంటుంది వెళ్తున్న దారిలో. అది బాగుంది కదా, ఫుల్ ప్యాక్ తో వచ్చారు. పాయింట్ వరకు అంటే అలా ఊరు వచ్చింది చూడు, దేవర కట్టేదో ఏంటి రూట్లు సూపర్ గా ఉంటాయి అన్నాడు. ఒక్కలే రూట్లు అనుకున్నాను నేను. బట్ ఆ ఊరు దాటిన తర్వాత ఒక ఇది వచ్చింది చెట్లు లాగా, ఇక్కడ నుంచి రూట్ చాలా బాగుంది. రజని నువ్వు ఏం వెళ్ళిపోయావు రజని? కూర్చుని వెళ్ళిపోయావా? అలాగే అన్నావే ఒకసారి. కొత్త పొరాటా బాలేదా? మరే కొత్త పొరాటా నిజంగా అసలు నేచర్ పరుడు ఎవడో అంటే ఈడే, ఇంకో చందు మిడిల్ చందు ఈడు. ఏం చేస్తావు, ముందు చేస్తావు? ఓ ఫోన్ మాట్లాడుతున్నా, చూడలేదురా సాయి పక్కన చూసాను, పర్లేదు. నువ్వు నేచురల్ స్టార్ అవరా, వద్దండి అదంటే ఒకరికి వెళ్దామా? నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే మ్యాప్ లింక్ అయితే పెడతాను. ఒకవేళ మీరు హొగెనికల్ వాటర్ ఫాల్స్కి
తమిళనాడుకి కర్ణాటక మధ్యలో చెక్ పాయింట్ ఉంటుంది కదా, వాళ్ళ పోలీసులకి అడిగి మీరు నాకు ఒక స్టేట్ పర్మిట్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఛార్జ్ చేసుకొని మీకు ఆ స్టేట్ పర్మిట్ అయితే ఇస్తారు. సో అది మీకు వెల్ ప్రొటెక్టెడ్. సో మధ్యలో ఈ వేరే స్టేట్కి వెళ్ళినా మీకు ఎవరైనా ఆపి మొత్తం పెడతారు, ఒక్క పాటి దగ్గర తప్ప మిగతా అన్నిటి దగ్గర పెట్టేస్తారు. గట్టిగా పట్టాపట్ట పైన కింద వేసి నొక్కుడే. ఇంకా మీకు దెబ్బకి స్ట్రెస్ మొత్తం, డిప్రెషన్ మొత్తం ఎగిరిపోద్ది. ఇంకా వచ్చేసాం. ఇదే హొగెనికల్ వాటర్ ఫాల్. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నుంచి మా బోటింగ్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదే బోట్ ఫిష్ స్మెల్ చాలా ఎక్కువ ఉంది కదా. అనుకోకండి క్వాలిటీ ఏదైనా కొంచెం తగ్గినట్టు అనిపించినా, ఒకవేళ పెరిగినట్టు అనిపించినా, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్తో పాటు స్టోరేజ్ కూడా అయిపోయింది. ఎందుకంటే దారిలో వచ్చిన ప్రతి రూట్ని నేను తీసాను అనమాట. మ్యాక్స్లో ఎడిటింగ్లో నేను యాడ్ చేస్తాను. కొన్ని మీకు బాగా బోర్ కొట్టేస్తుంది అన్నీ యాడ్ చేస్తే. సో ఒక 3 బోట్స్ మీద బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు కనీసం మంచిగా ఒక 40 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది బోట్లో. సో రైడ్ అయిన తర్వాత దారిలో మనకు వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూపిస్తారు. ఇప్పుడు మా ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది బోట్ల నుంచి వచ్చిన
లోపల తీసుకొచ్చి 5 వాటర్ ఫాల్స్ చూపిస్తున్నారు కానీ 5 వేరే వేరే లోకి దగ్గర ఉంటాయి అనుకున్నాం, కానీ ఇలా పక్క పక్కనే సో గైస్ హొగెనికల్ వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. సో ఈ దెబ్బకి ఫుడ్ వద్దు ఏమొద్దు పీజీకి పదా అన్నారు. స్టార్ట్ అయిపోయాయి అనమాట. స్టార్ట్ అయిన దగ్గర ఒక విలేజ్ వచ్చింది. ఇంకా విలేజ్ దగ్గర వినాయకుని ఊరేగింపు ఏదో చేస్తున్నారు అనమాట. ఇంకా మేమైతే బండి పక్క ఆపేసి అక్కడ ఒక ఆంటీ ఏమో మంచిగా పునుగులు వేస్తుంది, గుంట పునుగులు. సో ఆ పునుగులు షాప్ దగ్గరికి వెళ్ళి ఇంక బండి ఆప ఇంక మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చేసారు. అది హెల్పింగ్ నేచర్ అంటే ఇది. అంతా మందే, తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఏదైనా మందే. ఆంటీ బాగా హెల్ప్ చేస్తున్నారు మాకు. సో మంచిగా ఆటలు తిరుగుతున్నాం. పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు మేము. షాప్ వేసారు టాటా బాయ్ బాయ్. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ లోపేమో మా హేమంత్ గారు వీళ్ళందరూ ఏమో అక్కడ వినాయక చవితి ఊరేగింపు జరుగుతుంది కదా, పదర సరదాకి వెళ్ళి డ్యాన్స్ చేద్దామంటే ఊరి మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి డ్యాన్స్ ఏంటంటే ఏముంది డ్యాన్స్కి అన్నాడు. ఇంకా చలో పరుగు. ఇంకా వినాయక చవితి అనమాట ఊరేగింపు. సో మా వాళ్ళు బండి అవి మరి మా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు.
నైట్ మంచిగా పునుగులు తినేసాం అనమాట. పునుగులు తినేసి ఈ ఊరేగింపు మళ్ళీ మా వైపే వచ్చింది అనమాట, వినాయకుడు ఊరేగింపు. మళ్ళీ ఈసారి అందరం వెళ్ళి డాన్స్ చేసేసాం మంచిగా. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది కదా.